నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే ఏ కెమికల్ సబ్స్టెన్సెస్, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ట్యాబ్లెట్స్ వాడకుండా అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి న్యాచురల్ పద్ధతిలో వైద్యం చేయబడును. వచ్చే పేషెంట్స్ అందరూ చక్కగా రికవర్ అయ్యి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు. ఆనందం ఎక్కడికో వెళ్తే దొరకదండి. మనకి మనము ఎప్పుడైతే ఆరోగ్యంగా శ్రద్ధగా మన శరీరం పట్ల మన జీవితం పట్ల శ్రద్ధ వహించామో ప్రతి క్షణం ఆనందంగానే ఉంటుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికే ఒక జీవితం సరిపోవటం లేదు. సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి కష్టం సుఖం ఎలా ఉన్నాయో నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంది. చాలామంది మాట్లాడే మాట ఏంటంటే మాకు ఓన్లీ పాజిటివే కావాలి అంటున్నారు. అంటే పగలు కావాలి రాత్రి వద్దు, సుఖం కావాలి కష్టం వద్దు. చిన్నప్పుడు చదువుకున్నాం కదండి, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ప్లస్ మైనస్ అని. ఆ విషయాన్ని ఆ టైంలో అంగీకరించి మిగతా లైఫ్లో అంగీకరించమా? ఎప్పుడైనా సత్యం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని జీవిస్తే ప్రతి క్షణం ఆనందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, ఐశ్వర్యంతో ఉండొచ్చు, ఆయుషుతో ఉండొచ్చు. ముఖ్యంగా ఇక్కడ సత్యం అనే దాన్ని వదిలేస్తున్నాం మనం. ఎందుకు అంటే మన బుర్రల నిండా, అంటే ఈ బ్రెయిన్స్ నిండా అందరూ చెప్పి 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 ఏవేవో నింపేశారు. మనిషి దేహానికే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. భగవంతుడు ఊరికినే ఇవ్వలేదండి ఈ శరీరాన్ని. మనిషి ఇక్కడ పోని ఈ సంపదలన్నీ ఎందుకు ఇచ్చారు భగవంతుడు? మనిషి సృష్టించారు కాదని అనట్లేదు, కానీ ఆలోచన అనేది భగవంతుడి దగ్గర నుంచే వచ్చిందిగా. ఇప్పుడు మీకు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించండి. ఎవరన్నా వైర్ల ద్వారా పంపిస్తున్నారా మన తలలోకి, లేకపోతే ఈ సృష్టి నుంచి ఆలోచనలు వస్తున్నాయా? చాలామంది అనుకుంటారు శరీరం నుండే ఆలోచనలు వస్తాయని అనుకుంటారు. కాదండి. రేషన్ కోట ఎలాగో ప్రతి మనిషికి ప్రతిరోజుకి ఈ సృష్టి నుంచి 60,000 ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు పాజిటివా నెగిటివా అనేది వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టే ఉంటుంది. అంతేగాని గ్రహాలను బట్టి కర్మ సిద్ధాంతాలను బట్టి ఉండదు. చాలా అర్థాలు చాలా తప్పుగా తీసుకుంటున్నారు అందరూ. అర్థం అనేది పూర్తిగా తెలుసుకోండి. కర్మ అంటే పని. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు అనుకోండి, ఆ పని ప్రేమతో చేశారనుకోండి వంట రుచిగా ఉంటుంది. అదే తిట్టుకుంటా చేశారనుకోండి ఉప్పు ఎక్కువ అవుతుంది, లేకపోతే కారం ఎక్కువ అవుద్ది, మాడిపోతుంది, లేకపోతే ఇంకోటి జరుగుతుంది. చేసే పనిని శ్రద్ధగా తెలివిగా ప్రేమతో చేసామనుకోండి దాని రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. కర్మ అంటే పని. ఇప్పుడు మీరు చేసే పని యొక్క ఫలితం, అంతేగాని గత జన్మలోనూ ఇంకా అంతకుముందు జన్మల్లోనూ ఉన్న పాపపుణ్యాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి ప్రతి విషయాన్ని. మనిషి జీవితం బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు మీ శరీరంలో ఉన్న 12 ఆర్గాన్స్ మంచి అద్భుతమైన శక్తిని జనరేట్ చేస్తాయి. ఆత్మ గురించి పరిగెత్తుతూ ఉంటారు, ఎక్కడికెక్కడికో ఏవేవో మోటివేషనల్ స్పీచెస్ వింటారు, ఏవేవో ప్రయాసలు పడుతూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. ఫస్ట్ ఇక్కడ భూమి మీద పుట్టినప్పుడు ఫస్ట్ మనిషి అనేవాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రతి పనిని అనుభవపూర్వకంగా ఏది మంచి ఏది చెడు అనే విచక్షణని, అంటే విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటూ విచక్షణను ఉపయోగిస్తూ జీవించాలి.
అంతేగాని వాళ్ళు చెప్పినవి విని వీళ్ళు చెప్పినవి విని మనకొక బుర్ర ఉంది, మనకొక మనసు ఉంది, మనకొక తెలివి ఉంది అనే విషయాన్నే మర్చిపోతున్నాం. ఎవరో చెప్పినవి వినేసేస్తున్నాం, ఫాలో అయిపోతున్నాం. అది తప్పండి, 100% తప్పు. మీకంటూ ఒక జీవితం ఉంది, అది చాలా అద్భుతమైనది, ఆనందంగా మీరు తీర్చిదిద్దుకోవాలి. ఎవరెవరో చెప్తున్నారు ఉపవాసాలు ఉండండి. అసలు విపరీతమైన ఉపవాసాలు, ఎట్లా పడితే అట్లా ఉపవాసాలు. అది మీ చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకు ఉపవాసం చేయాలి? దేనికోసం చేయాలి? ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో శరీరం రీబూట్ అవ్వడానికి మనం చెయ్యాలి, అంతేగాని టాక్సిఫికేషన్ జరగడానికి చేయాలి. అంతేగాని వారానికి 4 సార్లు 5 సార్లు 7 వారాలు ఉపవాసమే అంట. అదేంటో నాకు అర్థమే కాదు. ఆకలిని ఎప్పుడైతే చంపారో బాధలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి, సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. ఆకలేసినప్పుడు ఆకలికి రెస్పెక్ట్ ఇచ్చి ఆహారం ఖచ్చితంగా తినాలి. మీరు ఆకలిని చంపితే ఆ ఆకలే మీకు జీవితంలో ఆయుష్ లేకుండా చేసేస్తుంది. ఆకలిని పరబ్రహ్మ స్వరూపంగా చూడాలి. ఆహారాన్ని ఎందుకు ఇచ్చారు? ఆకలి ఉంది కాబట్టి ఇచ్చారు. ఈ విషయాలన్నీ కొత్తగా ఉంటాయండి, కానీ ఎవరో ఒకళ్ళు ఆలోచించి వాళ్ళ జీవితానికి అన్వయించుకుని ఆనందంగా జీవిస్తారు. అలాగే యూనివర్సల్ లైఫ్ స్టైల్, మేము ప్రతి మనిషి మానసికంగా బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలని ఈ యొక్క సబ్జెక్ట్ని సేవ్ మై సెల్ఫ్ ఆన్లైన్ ప్రోగ్రాంలో చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏ ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలా ఆలోచనలు అనేవి, మీరు పాజిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని మీరు ఎలా ఉపయోగించుకోవాలి, నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మీరు ఎలా బ్యాలెన్స్గా ఉండాలి. అలాగే ప్రతి విషయాన్ని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకున్నప్పుడు ఆ విషయాల్ని మళ్ళీ మీ జీవితంలో, అంటే ఆ కష్టాలని రాకుండా మీరు ఎలా చేసుకోవాలి, సృష్టి ఏంటి, మనిషి యొక్క దేహం ఏంటి, ఇలా ప్రతిదీ ఎంత ఇంపార్టెన్స్ అయినది. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలోను, ఉద్ధవ గీతలో, ఉత్తర గీతలో ఏం చెప్పారో అనే విషయాల్ని వివరిస్తూ అవి మనం ఎలా ఉపయోగించుకోవాలి, అప్పుడు జీవితం ఎంత ఆనందంగా ఉంటుందనే విషయాలను కూడా చక్కగా క్లియర్గా డాక్టర్ మురళీధర్ గారు ప్రతిరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విషయాలను తెలుసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు చాలా ఆనందంగా ఉంటున్నారు. సేవ్ మై సెల్ఫ్ ఆన్లైన్ ప్రోగ్రాం చేసిన తర్వాత వాళ్ళ జీవితాలే మారిపోయినాయి. ఇంతకుముందు ఉండే జీవితాలన్నీ కష్టాలు, ఏడుపులు, కన్నీళ్లుగా ఉండేవి. ఎప్పుడైతే సేవ్ మై సెల్ఫ్ పంచభూత తత్వం ఈ ప్రోగ్రామ్స్ చేశారో 5 వీక్స్లో వాళ్ళ లైఫే చేంజ్ అయిపోయింది. చాలా ఆనందంగా ఉన్నారు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి, జాయిన్ అవ్వండి. నో ఫీజ్ అండి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి స్టార్ట్ అవుతుంది క్లాసు, 6:15 కల్లా క్లాస్ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్, కొండాపూర్, హైదరాబాద్, 7702588806.